జై భీమ్ అందరికీ. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుట్ర కుతంత్రాలు, రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి భయంకర నుండి వివాదాస్పదమైనటువంటి ఆలోచన విధానాలు, అలానే ఒక పక్కన మతం పేరుతో, కులం పేరుతో ఆర్థిక వ్యవస్థను ఆగమాగం చేస్తూ పైచాచిక ఆనందం పొంది అలా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి రాజకీయ నాయకులు, భయంకర నుండి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసాలు. జై భీమ్ దినపత్రికలో నేటి ఒక ప్రధానమైన వార్త. అలానే 18 ఏళ్ల నిరీక్షణ, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే నినాదం, ఒకే ఆశయం కోసం సుదీర్ఘంగా కష్టపడి నేటి యువతరానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి విరాట్ కోహ్లీ గురించి కూడా నేను కొన్ని చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇది జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రాజ్యాధికారము ఏ విధంగా రాజ్యం ఏలుతుంది, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతుల పరిస్థితి ఏంది, ఏ విధంగా అవమానపడుతారు, ఏ విధంగా నష్టం జరుగుతుంది. వాళ్ళకు పేరుకు మాత్రమే రాజ్యాధికారం అని చెప్తారు, కానీ ఆ రాజ్యాధికారానికి లోబడి పనిచేసేటువంటి అధికారులు రాజ్యాధికారానికి దూరంగా ఉండి ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసి ఇవాళ వారి వేసేటువంటి ఓటును ఓటులాగా వాడుకున్న తర్వాత వాళ్ళను ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా వాడుకొని ఇవాళ వాళ్ళను పక్కన పెట్టేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి విధ్వంసాలు, భయంకరమైనటువంటి కరప్షన్, భయంకరమైనటువంటి అవమానాలు తట్టుకోలేక అనేక మంది మేధావులు సైతం కూడా ఇలా జైలు జీవితం గడిపి అలా ఆత్మహత్యలు తీసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మన భారతదేశంలో. ఒక పక్కన జనాభా పెరుగుతున్నటువంటి తరుణంలో, మరో పక్కన ఓ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల నిమిత్తం, రాజకీయ నాయకులు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా, రాజకీయ నాయకులు కులం మతం పేరుతో ఆడుతున్నటువంటి భయంకరమైనటువంటి కుట్రలో భాగంగా, రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి భయంకరమైనటువంటి నిందల అవమానాల్లో భాగంగా చాలామంది ఇవాళ ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, ఇలా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు ఇలా రిజర్వేషన్లు ఉన్నాయంటారు, ఇలా ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటారు, ఇలా బీసీలకు రిజర్వేషన్లు అంటారు, మైనార్టీలకు రిజర్వేషన్లు అంటున్నారు, ఇలా ఉన్నటువంటి జనరల్కి రిజర్వేషన్లు అంటారు. రిజర్వేషన్లో పితామహుడు, రిజర్వేషన్లు పెట్టడానికి గల కారణాలు ఏంటి, రిజర్వేషన్లు ఎందుకోసం ఉన్నాయి, రిజర్వేషన్లు ఎవరు అనుభవిస్తున్నారు? ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలోనే భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో రిజర్వేషన్లు ఏ ప్రకారంగా ఒకవేళ తీసుకుంటే రిజర్వేషన్లు ఎవరికి ఫలాలు అందుతున్నాయి, రిజర్వేషన్లు అందని వాటి వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, రిజర్వేషన్లు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది మనం పరిశీలించుకుంటే, ఇలా రిజర్వేషన్లు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా రిజర్వేషన్లు పట్టుకొని ఇంకా బానిసలుగానే బతుకుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎలాంటి రిజర్వేషన్ అయినటువంటి వ్యక్తులు ఇలా ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలే విధంగా ఇలా ఆర్థిక మాధ్యమంతా, ఆర్థికమైనటువంటి వనరులు కూడా, ఇలా పదవులు వాళ్ళన్నీ కూడా వాళ్ళ కబంధస్థలో ఉన్నాయి. రిజర్వేషన్ లేని దగ్గర అన్నీ ఉన్నాయి, రిజర్వేషన్ ఉన్న దగ్గర ఏది లేదు, రిజర్వేషన్ ఉన్న మిన్న ఇంకా ఏడిషేట్ చేస్తున్నారు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తులు ఇలా రోడ్లు ఊడుస్తున్నారు, రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తులు రోడ్లు ఊడుస్తున్నారు, రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తులు రోడ్లను రోడ్లు వేసి ఇలా పరిపాలిస్తున్నాడు. ఎక్కడ ఉంది తేడా? ఇలా ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ని శుద్ధి చేసేది ఒక రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ హోటల్లో పనిచేసేది ఒక రిజర్వేషన్ ఉన్న వ్యక్తి, ఇవాళ ఉన్నటువంటి పాచి పనులు చేసేది ఒక రిజర్వేషన్ వ్యక్తి, ఇవాళ ఉన్నటువంటి భయంకరమైనటువంటి నిందలు అవమానాలు పడుతుంది ఒక రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇలా ఎత్తి చూపి ఇలా అవమానం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇలాంటి రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని వెళ్తున్నారు. ఈ ప్రపంచంలోని అగ్రగామి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది రిజర్వేషన్కి సంబంధించి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక 10 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఏవైతే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి భారత రాజ్యాంగంలోని ఏదైతే స్వేచ్ఛ, సమానత్వ హక్కు ఏదైతే ఉందో అవన్నీ కల్పించి ఇవాళ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పుడు భారత రాజ్యాంగంలోనే ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ లేకుండానే చేసుకుంటారు. 10 సంవత్సరాలు వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వండి, రాజ్యాధికారం ఇస్తే మాత్రమే ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా నిలబడతారు, ఏ విధంగా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు మనం ఎట్లున్నంటే
ఎవడి సంతోషం వాడిది, ఎవడి గోల వాడిది, సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగా వ్యవస్థ ఇలా ఆగమైపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకోసం ఇలా మంచి చెప్పినా మంచిని స్వీకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటారు. ఇలా మంచి కన్నా ఇలా చెడుకే ఎక్కువ అలవాటు పడి ఇలా మంచోడు కూడా చెడు మార్గంలో వెళ్ళి ఇలా చెడుకే అట్రాక్ట్ అయిపోయి ఇలా సమాజంలో చెడునే పెంచి పోషిస్తేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇలా మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు అరుదుగా కనబడేటువంటి సందర్భాలున్నాయి. ఇలా మంచి కావాలని కోరుకునే వ్యక్తులు ఇలా ముందుకు రాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇలా మంచి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తులను ఇలా కాలు బట్టి వెనక్కి లాగేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేటి తరం మనం ఉంది. ఇంకా ఎప్పుడు మారుతున్నాం? ఒక పక్కన ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి నాలెడ్జ్ని మనం పెంపొందిస్తున్నాయి. ఒక పక్కన ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇలా రాకెట్ల తరహాలు ఇలా భూమండలానికి పోయి అక్కడ వ్యవసాయం చేసేటువంటి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఆ విధమైనటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా కులము, మతము, ప్రాంతం అని ఇంకా కొట్టుకొని తెచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నేపథ్యంలో మనం ఇంకా బతుకుతున్నాం అంటే దానికి నిదర్శనము ఇలా ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, రిజర్వేషన్ మాత్రమే. అందుకోసమే ప్రధానంగా జైబింద్ దినపత్రికలో రాసి ఉండే ప్రధాన వార్త రిజర్వేషన్ల అమలు రాజ్యాధికారం రాజ్యం వెళ్తుంది. ఇలా రిజర్వేషన్లు ఎవరికి ఉన్నాయి? రిజర్వేషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో జనాభా ఎట్టున్నారు, రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో మీకు స్పష్టంగా కనబడుతుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, రిజర్వేషన్ లేనటువంటి ఒక మనం రైలు ఎక్కుతుంటాం. రైలు ఎక్కినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. దానిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మంచి స్థానంలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. రిజర్వేషన్లోనికి వానికి రాజభోగం ఉంటుంది. రిజర్వేషన్ లేనటువంటి జనరల్ వాళ్ళకి ఎక్కడ అంటే అందరూ కూడా కొట్టుకొని చచ్చిపోయే విధంగా అందరూ ఒకరి మీద ఒకరు కూర్చొని నిలబడిపోయి అవస్థలు పడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి. డబ్బున్నోడికి ఒక విధంగా ఉంటుంది, హోదా ఉన్నోడికి ఒక విధంగా ఉంటుంది, పలుకుబడి ఉండేవాడికి ఒక విధంగా ఉంటుంది, పైసలు ఉన్నోడికి ఒక విధంగా ఉంటుందని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి వార్త ఇది. ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఇక్కడ అందరినీ గౌరవిస్తుంది. ఇక్కడ కుల, మత, వర్గ, ప్రాంతము ఏదీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం అందరి సమానం అని చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాంగం అందరి సమానం చెప్పినప్పుడు, రాజ్యాంగం అందరికీ సమానమని మనం కొలిసినప్పుడు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు అందరి సమానం అని చెప్పినప్పుడు, మరి రిజర్వేషన్లో వారికి వచ్చేసరికి కూడా ఇక్కడ సమానం అనేటువంటి వాటా లేదు, సమానమైనటువంటి తత్వం లేదు, సమానమైనటువంటి లక్ష్యం కూడా లేదు. ఎందుకోసం అంటే వీళ్ళు ఉన్నటువంటి శూద్రులు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నింద, ఆ నిందలో భాగంగా ఇప్పటికీ కూడా ఇంకా బానిసలుగానే బతికెత్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ అవమానాలు, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు, ఇక్కడ ఉన్నటువంటి కేటగిరేషను, ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఏ విధంగా ఉంటుందో ఆ జనాభా చెప్పేటువంటి మీకు ఫోటో. రాజకీయ పదవుల్లో బహుజనుల రిజర్వేషన్ కొల్లగొట్టేస్తున్నారు. రాజకీయ పదవుల్లో బహుజనుల రిజర్వేషన్లు ఏం చేస్తున్నారు? కొల్లగొట్టేస్తున్నారు. అధికారిక కార్యాలయంలో అమలుకు నోచుకొని రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాలు కులాల జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతున్నాయా? అధికారం ఉన్నోడిదే రిజర్వేషన్ల హక్క. అగ్రవర్ణాల జనాభా శాతం ఎంత? అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఎంత? దళితుల కోసం ఏర్పడ్డ రిజర్వేషన్లు దళితులకే దక్కడం లేదు. ఈడబ్ల్యూసీ కోటాలో రిజర్వేషన్లు పొందుతున్న కులాలు ఎవరు? ఎవరి కులాన్ని వాడు పెంచి పోషిస్తుంటే ఇంకా రిజర్వేషన్లు ఎక్కడ కొనసాగుతున్నాయి? భారత రాజ్యాంగ రిజర్వేషన్ల ఫలాలను బహుజనులకు అందిస్తే వాటిని అనుభవిస్తున్నది అగ్రవర్ణాలు కదా. కులాల మధ్య చిచ్చిపెట్టి ప్రజల మధ్య పగలు పెంచి అగ్రవర్ణాల ఆడుకుంటున్నటువంటి డ్రామాలో భాగంగా జరుగుతున్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎవరి కోసం ఏర్పడ్డాయి? రిజర్వేషన్లు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ రిజర్వేషన్లు ఏ లక్ష్యం కోసం ఏర్పడ్డాయి? ఇవాళ ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ కోటాలో రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి శాతం ఎంత? ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అనుభవిస్తున్నటువంటి తీరెంత? ఇలా అగ్రవర్ణాల దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంత? ఇలా రిజర్వేషన్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంత? ఇలా ఎవరు ఏ ఉద్యోగాలు వేస్తున్నారు? ఏ కేటగిరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ కులాలు, ఏ జనాభా తామస ప్రకారం తీసుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా లెక్కలేవు.